అప్పుడప్పుడు మనకి దవడ నొప్పి, పంటి నొప్పి వస్తూ ఉంటది గదా! ఆ చివ్వరైతే ఉంటదండి. నోరు కూడా తెరవలేము. చాలా ఇబ్బందిగా ఉంటది. నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఇక్కడ కూడా వాచింది బాగా. దీనికి మంచి హోమ్ రెమెడీ అయితే చెప్పేస్తున్నాను. ఇది మన అందరి ఇళ్లలో ఉండే చిన్నుల్లిపాయే. ఒక్క పాయ తీసుకొని దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్‌ని, నొప్పిని, పెయిన్ కిల్లర్ గూడా తీసేయనంత త్వరగా అయితే తీసేస్తదండి. పెయిన్ కిల్లర్ కూడా లేట్‌గా రిలీఫ్ వస్తది కానీ, ఇది నిమిషాల్లో నొప్పినైతే తగ్గిచ్చేస్తది. ఇంత ముక్క అయితే చాలు తీసుకొని, ఎక్కడైతే మనకి నొప్పిగా ఉన్నదో అక్కడ నోరు తెరిచి, ఈ చివ్వర పెట్టేసి అదిమి పెట్టుకోవాలనమాట. పంటితో గానీ, ఈ దవడతో గానీ, ఆ రసం అయితే మింగుతూ ఉండండి. ఒక్క 10 నిమిషాల్లో అయితే నొప్పంతా కూడా లాగేసింది. నేనిప్పుడు మంచిగా మాట్లాడగలుగుతున్నాను, నోరు తెరవగలుగుతున్నానంటే నాకు ఇది బాగా పనిచేసిందండి.